మీరు ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా పక్కవారితో మాట్లాడేటప్పుడు నోటి దుర్వాసన వస్తే పరువు మొత్తం పోతుంది. ఈ ఒక్క సమస్య వల్ల మన ఆత్మవిశ్వాసం దారుణంగా పడిపోతుంది. సో వాట్? నోటి దుర్వాసన కేవలం పంటి సమస్య మాత్రమే కాదు, మీ జీర్ణ వ్యవస్థ లేదా లోపల దాగున్న అనారోగ్యానికి సంకేతంగా కావచ్చు. ప్రతి చిన్న సమస్యకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కమర్షియల్ మౌత్ వాష్లు వాడితే ఆ క్షణానికి వాసన పోయినా కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే మన వంటగదిలోనే సహజ సిద్ధమైన వస్తువులతో ఈ సమస్యను సురక్షితంగా, శాశ్వతంగా ఎలా పోగొట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటి దుర్వాసన అంటే ఏమిటి? మనం తిన్న ఆహార పదార్థాలు పళ్ళ సందులలో లేదా నాలుక మీద ఇరుక్కుపోయి బ్యాక్టీరియా చేరినప్పుడు సల్ఫర్ కంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి. అవే ఈ భరించలేని దుర్వాసనకు ప్రధాన కారణం. అంతేకాకుండా సరిపడ నీరు త్రాగకపోవడం వల్ల నోరు పొడిబారడం, చిగుళ్ళు వ్యాధులు, మలబద్ధకం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఈ దుర్వాసనకు తీవ్రం చేస్తాయి. సహజ చిట్కాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా? రసాయనాలు లేని శుభ్రత. మార్కెట్లో దొరికే మౌత్ వాష్లలో ఆల్కహాల్ ఉంటుంది. ఇది నోటిని మరింత పొడిబారేలా చేస్తుంది. కానీ న్యాచురల్ రెమెడీస్ నోటి తేమను కాపాడతాయి. బ్యాక్టీరియా నిర్మూలన. దాల్చిన చెక్క, లవంగాలు లాంటివి కేవలం వాసనను కవర్ చేయకుండా చెడు బ్యాక్టీరియాను చంపి మంచి బ్యాక్టీరియాను బతికిస్తాయి. చిగుళ్ళ ఆరోగ్యం మెరుగు. హోమ్ రెమెడీస్ వాడటం వల్ల చిగుళ్ళ వాపు, రక్తం కారం లాంటి దంత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. జీర్ణక్రియకు సహాయం. సోంపు లాంటి కేవలం నోటికే కాకుండా కడుపులోని గ్యాస్ను తగ్గించి లోపల నుండి వచ్చే దుర్వాసనను అరికడతాయి. తక్కువ ఖర్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం లోపల పెట్టులో ఉండే ఈ సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ వస్తువులతో గొప్ప ఫలితాలను సాధించవచ్చు. సరే, మరి బెస్ట్ హోమ్ రెమెడీస్ ఏంటో చూసేద్దామా? నెంబర్ పాయింట్, హెర్బల్ మౌత్ వాష్. ఒక గ్లాసు నీటిలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు వేసి బాగా మరిగించండి. ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా అయ్యాక ఉదయం లేదా రాత్రి ఆ నీటితో 2 నిమిషాల పాటు నోరును పుక్కిలించండి. దాల్చిన చెక్కలోని మంచి గుణం ఉంటుంది. అది బ్యాక్టీరియాను చంపేస్తుంది, చెడు బ్యాక్టీరియా అనేది చంపేస్తుంది అన్నమాట. నెంబర్ 2, ఆయిల్ పుల్లింగ్. ఉదయం బ్రష్ చేయకముందే 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని 10 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మివేయండి. మింగకూడదు అసలే, ఆయిల్ కాబట్టి. ఇది పళ్ళ సందులలో ఉన్న వ్యర్థాలను మరియు బ్యాక్టీరియాలను అయస్కాంతాలలాగా లాగేస్తుంది. 3వ పాయింట్, సోంపు గింజలు. ప్రతిసారి భోజనం చేసిన వెంటనే ఒక స్పూన్ సోంపు గింజలు నెమ్మదిగా నమలండి. ఇవి లాలాజలం ఉత్పత్తిని పెంచి నోటిని సహజంగా శుభ్రపరుస్తుంది. నిమ్మరసం వాటర్. ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మ చెక్క రసం పిండి అందులో కొద్దిగా ఉప్పు కలిపి నోరు పుక్కిలించండి. నిమ్మకాయలోని యాసిడ్ బ్యాక్టీరియా పెరగకుండా ఆపుతుంది. తీసుకోవాల్సిన సమయం మరియు మోతాదు. ఆయిల్ పుల్లింగ్ ప్రతిరోజు ఉదయం పరగడుపున మాత్రమే చేయాలి. హెర్బల్ మౌత్ వాష్ రోజుకు 2 సార్లు, ఉదయం బ్రష్ చేశాక మరియు రాత్రి పడుకునే ముందు వాడాలి. సోంపు నమలడం రోజులో ఎప్పుడైనా, ముఖ్యంగా తిన్న తర్వాత నమలడం ఉత్తమం. వ్యవధి. ఈ చిట్కాలను కనీసం 7 నుంచి 10 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే నోటి దుర్వాసన శాశ్వతంగా దూరమవుతుంది. ఈ చిట్కాలతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. నిమ్మరసాన్ని నేరుగా పళ్ళ మీద రుద్దకూడదు. అందులోని సిట్రిక్ యాసిడ్ పంటి ఎనామిల్ను దెబ్బతీస్తాయి. ఎప్పుడూ నీటిలో కలిపి వాడాలి. ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ మింగకూడదు. ఆ నూనెలో విషతుల్యాలు ఉంటాయి. రోజులు దూరంగా ఉండటం మంచిది. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. నాలుకను టంగ్ క్లీనర్తో ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అతిగా కాఫీ, టీలు తాగడం మరియు ధూమపానం అలాంటి అలవాట్లు మానుకోవాలి. లాలాజలం తక్కువగా ఊరడం వల్లే నోరు పొడిబారి వాసన వస్తుందని నిపుణులు స్పష్టంగా చేస్తున్నారు. అయితే సోంపు లేదా ఆయిల్ పుల్లింగ్ లాంటి లాలాజల గ్రంథులను ప్రేరేపించి దంతాలకు సహజ రక్షణ కవచాన్ని ఇస్తాయి. మీ నోటి శుభ్రత మీ వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుంది. ఈ చిన్న చిట్కాలను, ఇంటి చిట్కాలన్నింటినీ పాటిస్తే దుర్వాసన మటుమాయం అవ్వడమే కాకుండా దంతాలు కూడా కలకాలం ఆరోగ్యంగా ఉంటాయి. కేవలం పళ్ళు బ్రష్ చేసుకుంటే సరిపోతుంది అనుకోవడం పెద్ద పొరపాటు. పళ్ళ కంటే నాలుక మీద ఎక్కువ బ్యాక్టీరియా పేరుకుపోతుంది. నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఎంత ఖరీదైన పేస్ట్ వాడినా వృధానే.